ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ వాక్యం వెల్లడగొడుతుండగా ప్రతి జీవితాలు వెలిగించబడాలి, ప్రతి సమస్య పరిష్కరించబడాలి, ప్రతి అప్పు కొట్టివేయబడాలి, ప్రతి నింద తుడిచివేయబడాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యంలో శక్తి ప్రతి వారు అనుభవించుదురుగాక. ఇది నా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు వెళ్ళునుగాక. ప్రతి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. విన్న వారిలో ప్రతి వారిలో మార్పును సంభవించి వారిని ఆకర్షితులు చేసి నీ సన్నిధిలో ఉంచినట్టు చేసినందుకు వందనం చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలామంది పలికేటువంటి మాట, నా వల్ల కాదండి, నా వల్ల కాదండి ఈ అప్పు తీర్చడం, నా వల్ల కాదండి పని చేయడం, నా వల్ల కాదండి ఈ పిల్లల్ని పెంచడం, నా వల్ల కాదండి ఈ కుటుంబాన్ని పోషించడం, నా వల్ల కాదండి ఈ ప్రదేశంలో ఉద్యోగం చేయడం, నా వల్ల కాదండి ఇటువంటి మనుషుల మధ్య ఉండటం, నా వల్ల కాదు అంటున్నారా? అందుకనే ఒక స్కూల్ టీచర్ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసింది. అదే మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా మరి పద్మా మిస్, అంటే స్కూల్ టీచర్ పేరు పద్మా మిస్ అనమాట, పద్మా టీచర్ అనమాట. ఆ పద్మా టీచర్ రాగానే అందరు లేచి నిలబడ్డారు. ఆమె అందరినీ కూర్చోమని చెప్పి, నేను మీకు అందరికీ కూడా ఒక పని చెప్తాను, ముందుగా మీరందరూ కూడా తల ఒక తెల్ల కాగితం తీసుకొని రండి అంటూ ఆమె ఆ క్లాసులో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఒక్కొక్క తెల్ల కాగితాన్ని ఇచ్చిందనమాట. మీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను, మీరు ఏ పని అయితే నా వల్ల కాదు అని అనుకుంటారో ఆ పనులన్నిటిని కూడా, ఇవి మీరు ఇంటి దగ్గర చేసే పనులు కావచ్చు, స్కూల్లో చేసే పనులు కావచ్చు, మీ పర్సనల్ పనులు కావచ్చు, మీ జాబులో పనులు కావచ్చు, ఏదైతే మీరు చేయలేని అంటున్నారో పిల్లలు గమనించాలి. ఏదైతే మీరు అప్పు నేను తీర్చలేను నా వల్ల కాదంటున్నారో, ఏదైతే ఈ రోగం నేను జయించలేను నా వల్ల కాదంటున్నారో, అవన్నిటిని కూడా ఒక లిస్ట్గా తయారు చేసి ఒక పేపర్ మీద రాసేయండి, ఈ వైట్ పేపర్ మీద రాసేసేయండి అని చెప్పి ఆ స్కూల్ టీచర్ చెప్పిందనమాట. వెంటనే ఆ పద్మ టీచర్ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిందనమాట. నేను 13వ ఎక్కం కంఠస్థం చేయలేను, ఇంగ్లీష్లో మాట్లాడలేను, మొక్కలకి నేను నీళ్ళు వేయలేను, అమ్మ చెప్పే పనులు నేను చేయలేను, ఇదిగో నాకు ఇంత అప్పు ఉంది ఇది నేను తీర్చలేను, ఇదిగో నాకు ఈ అనారోగ్యం ఉంది దీన్ని నేను జయించలేకపోతున్నాను, ఇదిగో ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటున్నాను నేను లేవలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇది నాకు తగ్గడం లేదు, ఇది నా వల్ల కావడం లేదు, నేను నల్లపోతాను, ఇవన్నీ చెప్పాము ఉదాహరణలు చెప్పింది. అలాగే మీరు కూడా, మరి నాకున్న సమస్య మీకు ఉండదు కదా, మీరు కూడా ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకుని మీరు ఇది నా వల్ల కావట్లేదు, ఇది నేను చేయలేను అని ఏదైతే మీరు అనుకుంటారో ఆ పనులన్నీ ఊహించుకోండి. నేను కూడా చేయలేని పని ఊహించుకుంటాను. ఆ పనులన్నింటిని మనం ఏం చేస్తాను, గబగబ రాసేసండి పేపర్ మీద. అంటే వాళ్ళంతా గబగబ రాసేసారనమాట. ఈ పద్మ టీచరు రెడీనా అనగానే అందరూ గబగబా రాయటం ప్రారంభించారు. పద్మ మిస్ కూడా మరి తెల్ల పేపర్ మీద ఆమె సమస్యలు ఆమెకుంటే ఆమె చేయలేనటువంటివి మరి రాసి ఏ పనులు అయితే ఆమె సాధ్యం కావో చేయలేకపోతుందో ఆ పనులన్నీ లిస్ట్ రాసింది. 10 నిమిషాలు అయిపోయింది. పిల్లలందరూ కూడా వాళ్ళు రాసినటువంటి ఆ కాగితాలను మడిచి సిద్ధంగా ఉన్నారన్నమాట. అప్పుడు పద్మ టీచర్ ఏం చేసిందంటే ఒక ఖాళీ అట్టపెట్టి పెట్టిందనమాట. ఒక పెద్ద అట్టపెట్టి పెట్టింది. చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అట్టపెట్టి తీసుకుని వరుసగా మీరందరూ వచ్చి పిల్లలు ఒక్కొక్కరొకరు నా వల్ల కాదు అని రాసినటువంటి ఆ కాగితాన్ని దీనిలో వేసేసేయండి, ఇదిగో ఈ డబ్బాలో వేసేసేయండి, ఈ అట్టపెట్టిలో వేసేసేయండి. ఇదిగో మొదటగా నేను రాసినటువంటి కాగితం ఉంది కదా, నా కాగితాన్ని నా వల్ల కాదని రాసిన సమస్యలన్నీ ఈ అట్టపెట్టిలో వేసేస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు మీరందరూ వచ్చి మీరు రాసినవన్నీ కూడా ఈ యొక్క అట్టపెట్టిలో వేసేసేయండి అని చెప్పిందనమాట. వేసేసారు కదా, ఓకే వెరీ గుడ్. తర్వాత ఏం చేసిందంటే వాళ్ళందరినీ తీసుకొని స్కూల్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ స్కూల్ కాంపౌండ్లోకి తీసుకుని వెళ్ళిందనమాట. ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళింది. కొంతమంది విద్యార్థుల్ని ఏం చేసిందంటే మీరంతా కలిపి ఒక అంటే ఒక గుంట తవ్వమని చెప్పిందనమాట. మనం ఒకరిని సమాధి చేయాలి అన్నది. ఓ సమాధా ఏం టీచర్ అంటే, గుంట తవ్విన తర్వాత చెప్తాను నడండి అని చెప్పి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ గుంటలో తన చేతిలో ఉన్నటువంటి ఆ పెట్టిందనమాట. వారితో ఆ స్టూడెంట్స్ అందరితో అన్నది, ఈ సమాధిలో మనం ఇప్పుడు నా వల్ల కాదు అనేటువంటి ఈ బాక్స్ని పెడుతూ ఉన్నాము, దీన్ని సమాధి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఈ సమాధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. మీకందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం, నా వల్ల కాదు సమాధి కార్యక్రమానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అని చెప్పి అక్కడ ఉన్న వారందరినీ పిలిచింది. ఇంకా చాలామంది వచ్చారు. నా వల్ల కాదు సమాధి కార్యక్రమానికి మీకందరికీ ఆహ్వానం అంటే అందరూ వచ్చారనమాట. కాబట్టి ఇక్కడ నేను అంత్యక్రియలకు ముందే చేసేటువంటి ప్రార్థన నేను చేస్తాను. ఈరోజు మనం మన వల్ల కాదు నా వల్ల కాదు యొక్క అంత్యక్రియలకు వచ్చి ఉన్నాము. ఎందుకు వచ్చారంటే
నా వల్ల కాదు అనేటువంటి దాని యొక్క అంత్యక్రియలు ఈ రోజున అంత్యక్రియలు అయిపోయాయి. కాబట్టి నా వల్ల కాదు, ఈ భూమి మీద ఉన్నంత కాలం మన అందరి జీవితాల్లో సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి నా వల్ల కాదు అనేటువంటి దానికి 2 అన్నలు ఉన్నారంట, ఒక అక్క ఉన్నదంట. వాళ్ళ పేర్లు ఏంటంటే నా వల్ల కాదు అనేటువంటిది మళ్ళీ ఒక ఫ్యామిలీ అనమాట. నా వల్ల కాదు అనేటువంటి దానికి 2 అక్కలు ఒక చెల్లి ఉన్నారంట. అందులో వాళ్ళ పేర్లు ఏంటంటే నేను చేయగలను, నేను ప్రయత్నిస్తాను, నా వల్ల అవుతుంది. వీళ్ళెవరు? 2 అన్నలు ఒక చెల్లి అనమాట. ఎవరు? అన్నయ్య పేరేంటి? నేను చేయగలను, ఒక అన్నయ్య పేరు. రెండో పేరేంటి? నేను ప్రయత్నిస్తాను, అది. వాళ్ళ చెల్లి పేరేంటి? నా వల్ల అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే నా వల్ల కాదు అంత ప్రసిద్ధి చెందినటువంటి వారు కాదు వీళ్ళంతా కూడా. నా వల్ల కాదు అనేటువంటిదేమో బాగా ప్రసిద్ధి అనమాట. ఎందుకంటే ఎవరు పడితే మాట్లాడుతుంటారు నా వల్ల కాదు, నా వల్ల కాదని. అందరు పిలుస్తారు, అందరి దగ్గరికి వెళ్తాడు. నా వల్ల కాదనేటువంటి వ్యక్తి అందరి జీవితాల్లో ఉంటాడు, అందరికి పరిచయమే. కానీ ఈ మిగతా 3 ఉన్నారు కదా, నేను చేయగలను, నేను ప్రయత్నిస్తాను, నా వల్ల అవుతుంది, ఈ మాట ఎవరు వాడరు. కాబట్టి వీళ్ళు పెద్దగా పరిచయం లేదు ఎవరికి కూడాను. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ నా వల్ల కాదు, ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళంతా ఏం చేశారు? వీళ్ళేమో ధైర్యవంతులు కాదు, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్కలు. కానీ వీడు బాగా ధైర్యవంతులు అనమాట, నా వల్ల కాదు. కాబట్టి ఈ నా వల్ల కాదు సమాధి కార్యక్రమం అయిపోయింది, అంతా సిద్ధపడ్డారు. విద్యార్థులందరూ కూడా కొంచెం మట్టి చేతితో తీసి ఆ సమాధిలో వేశారు. అట్టబెట్టి నా విధంగా భూస్థాపితం చేసేసిన తర్వాత వాళ్ళంతా కూడా క్లాస్ రూమ్కి తిరిగి వచ్చారు. నెక్స్ట్ డే ఆ పద్మ టీచర్ వచ్చింది, ఒక అట్టను తీసుకుని వచ్చింది. దానిని సమాధిపై ఉంచేటువంటి రాయి ఆకారంలో కత్తిరించింది. దానిపై నా వల్ల కాదు ప్రభునందు నిద్రించెను. ఏంటంటే నా వల్ల కాదు అనేటువంటిది ప్రభునందు నిద్రించెను అని దానిపై రాసి తేదీ వేసిందనమాట. ఆ సమాధి రాయి క్లాస్ రూమ్లో ఒక మూలన వేలాడదీసిందనమాట. ఇప్పుడు గమనించాలి. అంటే ఫోటో పెట్టుకుంటారు కదా, చచ్చిపోయిన ఫోటో మనం. అలాగా నా వల్ల కాదు ప్రభునందు నిద్రించాను, కాబట్టి నా వల్ల కాదనేది ఇంకా లేదు, వెళ్ళిపోయింది పరలోకం, నా వల్ల కాదనేది ఇంకా లేదు, సమాధి చేయబడింది అని చెప్పి ప్రభునందు నిద్రించిన అని చెప్పి రాసి గోడలో మూలను పెట్టిందంట క్లాసులో. హల్లెలూయా. ఎవరైనా విద్యార్థి నా వల్ల కాదు అని మరిచిపోయినంటే పద్మవిశ ఆటతో ఆ చేసిన ఆ సమాధి రాయిని చూపించేదనమాట. నా వల్ల కాదంటావేంటి? నా వల్ల కాదు, సమాధి అయిపోయింది కదా, నా వల్ల కాదు ప్రభునందు నిద్రించాను కదా. అప్పుడు ఆ విద్యార్థి నా వల్ల కాదు చనిపోయింది అని గుర్తు చేసుకుని ప్రయత్నం చేసేవాడు అనమాట. ఓహో నా వల్ల కాదు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏంటి వాళ్ళ అన్న ఎవరు, ఇప్పుడు వాళ్ళ అన్నని పిలుద్దాం. ఓ ప్రయత్నం చేస్తాను, నేను ప్రయత్నిస్తాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను సాధిస్తాను, నేను విజయం పొందుతాను, హల్లెలూయా, నేను చేయగలను, నేను ప్రయత్నిస్తాను, నా వల్ల అవుతుంది. ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా 90% మించినటువంటి మార్కులతో పాస్ అయ్యారు. అందరూ కూడా పద్మ టీచర్ని అభినందించారు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో నా వల్ల కాదు సమాధి అయిపోయిందా? ఈ రోజున మీ జీవితంలో నా వల్ల కాదు ఈ అప్పులు తీర్చడం, నా వల్ల కాదని మీరు ఎవరన్నా అంటున్నట్లయితే నా వల్ల కాదు అనేటువంటి సమస్య సమాధి చేయబడింది. నా వల్ల కాదనేటువంటి సమస్య ప్రభునందు నిద్రించెను. ఆ బోర్డు మీ ఇంట్లో పెట్టుకోండి. కాబట్టి నా వల్ల కాదు అనేటువంటిది లేదు, ఇంకా నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను, సమస్తము నేను చేయగలను. ఎలాగంట? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను చేయలేను, నా వల్ల కాదు అనేటువంటి మాట క్రైస్తవ్యంలో లేనే లేదు, రానే రాదు, రాకూడదు. కాబట్టి ఏమనాలి? నేను చేస్తాను. ఎలాగా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తం కూడా నేను చేయగలుగుతాను, సమస్తం కూడా నేను సాధించగలుగుతాను. నమ్మిన వారు పొందుకొందురుగాక. ఆమేన్.